జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 నెలల్లో జిల్లా వ్యాప్తంగా బహిరంగంగా మద్యం తాగే 400 ప్రదేశాలను స్థానికుల సహకారంతో గుర్తించి శుభ్రం చేశామన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే అసాంఘిక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మనం లాస్ట్ 1 మంత్గా ఒకసారి తిరుపతి జిల్లాలో మన పోలీసు చేసినటువంటి విషయాల గురించి కూడా ఒకసారి మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా మనము మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైతే ఓపెన్గా తాగి న్యూసెన్స్ ఉంటుందో అలాంటి ప్లేసెస్ మీద మనం ఫోకస్ పెట్టడం జరిగింది. దరిదాపు లాస్ట్ 2 మంత్స్లో తీసుకున్నట్లయితే దరిదాపు 400 ప్రదేశాలని మనం శుభ్రం చేయడం జరిగింది తిరుపతి జిల్లాలో. దీంట్లో చాలా చోట్ల మన పంచాయతీ వాళ్ళు సహకరించారు, మున్సిపాలిటీ వాళ్ళు సహకరించారు, లోకల్ పబ్లిక్ సహకరించారు. అందరూ కూడా చాలా చోట్ల వాళ్ళ భాగస్వామ్యంతో మనం చేయటం వల్ల పబ్లిక్లో కూడా ఒక తెలియని చాలా పాజిటివ్ రెస్పాన్స్, వాళ్ళకు కూడా దీని పట్ల ఏమంటాం అవగాహన పెరిగి వాళ్ళు కూడా ఈ మనం చేయటం వల్ల చాలా న్యూసెన్స్ తగ్గింది. యాక్చువల్గా మొత్తం లాస్ట్ 2 మంత్స్లో చూసుకుంటే దరిదాపు 7,000 దాకా మనం పబ్లిక్ బూజింగ్ కేసెస్ పెట్టుకుంటాం. లాస్ట్ 1 నెలలోనే మీకు ఇచ్చాను ఫిగర్స్, దరిదాపు 3,145 కేసులు పెట్టడం జరిగింది. సో ఎక్కడ తాగుతున్నా ఎవరిని కానీ వదిలిపెట్టట్లేదు. చాలా వరకు చేయటం వల్ల చాలా వరకు బై అండ్ లార్జ్ మనకు ఓపెన్గా ఈ న్యూసెన్స్ అనేది తగ్గింది. అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఒక రోజుతో చేస్తే ఆగిపోయేది కాదు, ఇది కంటిన్యూస్గా చేయాల్సిన యాక్టివిటీ. సో దీన్ని ఇలాగే మేము కంటిన్యూ చేస్తాము. ప్రజలకి ఈ తాగుబోతుల నుంచి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకుంటాము. అట్లాగే ఈ ప్రదేశాలు కూడా ఇందా చెప్పినట్టు నేను మొత్తం దాదాపు 400 ప్రదేశాలను మనం శుభ్రం చేయించాము. ఇంకా మిగతాయి కూడా ఎక్కడైనా ఉన్నా కానీ వాటిని కూడా ప్రజలు కానీ మాకు కానీ ఇట్లా పలానా చోట న్యూసెన్స్ ఉందని మాకు తెలియజేసినా కూడా దాన్ని పంచాయతీ వారితో కావచ్చు మా పోలీసులు పెట్టి చేసి అక్కడ న్యూసెన్స్ లేకుండా చేసేదానికి చర్యలు తీసుకున్నాం.